సో మనం ఈరోజు అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఇదే మా ఊరు, చెర్లపల్లి ఏమాది. సో ఇవాళ డేట్ వచ్చేసి December 28. సో ఈరోజు యాక్చువల్గా ఓపెనింగ్ ఇది ఓపెన్ అయ్యేది ఉండే స్టేషన్ ఇవాళ. సో సమ్ రీజన్స్ వల్ల డిలే అయిపోయింది, పోస్ట్పోన్ అయింది. సో ఇది మేబీ 6th January 2025 అంటే సోమవారం ఉదయం 10:30 ఈ స్టేషన్ ప్రారంభిస్తున్నారని ప్రకటించారు. హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10:30 ఈ రైల్వే టెర్మినల్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలోని జీవించేందుకు తరలి వస్తున్నారు. అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఆయా రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ రైల్వే శాఖ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు నిర్ణయించింది. 412 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైలు రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ టెర్మినల్ గూడ్స్ రైళ్లకు సైతం మరో రకంగా ఉపయోగపడనుంది. అంటే హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా గూడ్స్ రైళ్లు ఇక్కడ నుంచి నడపనున్నారు. ఈ స్టేషన్ చాలా పెద్దగా ఉండడమే కాకుండా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా పెద్దగా ఉంది. 5 లిఫ్టులతో 5 ఎస్కలేటర్లను సైతం ప్లాట్ఫామ్ లో ఏర్పాటు చేశారు. అలాగే పార్సల్స్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 25 జతల ట్రైన్లు హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్ లో ట్రాక్లు ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాక్లను నిర్మించారు. ఈ స్టేషన్ లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్ మొత్తం 3 ఫుట్ ఓవర్లు బ్రిడ్జ్లు ఉన్నాయి. గతంలో ఒకటి ఉండగా నూతనంగా 2 ఫుట్ ఓవర్స్ నిర్మించారు. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ టెర్మినల్ ను రైల్వే శాఖ రూపొందించింది. సుమారు 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరానికి మరో పెద్ద రైల్వే స్టేషన్ నిర్మించారు హైదరాబాద్ లో. సో ఇది ఇలా ఉండగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి వచ్చే రోడ్స్ అయితే ఇంకా చాలా చిన్నగానే ఉన్నాయి. ఇంకా రోడ్ వైండింగ్ ఏం జరగలేదు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ పనులు అయితే పూర్తి కాలేదు అని చెప్పుకోవచ్చు. ఈ రాంపల్లి టు చెర్లపల్లి రోడ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా చెర్లపల్లి బ్యాక్ సైడ్ అంటే ఈ మహాలక్ష్మి నగర్ నుంచి చెర్లపల్లికి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా రోడ్ వైండింగ్ కాలేదు. సో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ ఈ పనులు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత ట్రాఫిక్ తిప్పలు తప్పే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఏది ఏమైనా కానీ ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ సంక్రాంతికి ఎవరైతే ఊరికి వెళ్తున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త రైల్స్ చెర్లపల్లి స్టార్ట్ కాబోతున్నాయి. 25 జతల రైళ్లు అంటే పోవడానికి ఒక 25, రావడానికి ఒక 25 అంటే టోటల్ 50 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఆల్సో వేరే అంటే ఇంతకుముందు చెర్లపల్లిలో ఆగని ట్రైన్స్ కూడా చాలా మటుకు ఇక్కడ ఆగనున్నాయి. సో ఇది అయితే సంక్రాంతికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. సో ఈ టెర్మినల్లో మెయిన్ గా షెడ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ట్రైన్ కోసం రిపేరింగ్ ఏమన్నా ఉంటే సర్వీసింగ్ ఇమీడియట్ గా ఏమన్నా రిపేర్స్ ఉంటే ఇక్కడే చేసేస్తారు. కనిపిస్తుంది కదా, అవే మొత్తం షెడ్స్. అండ్ ఈ స్టేషన్ లో ఇప్పుడు మనకి 2 కొత్త ఫుట్ ఓవర్స్ అయితే ఇచ్చాడు. పాతది ఇంకోటి ఉంది. సో
పాతదైతే పాత స్టేషన్ ఉన్నప్పుడు 6 ప్లాట్ఫామ్స్ ఉండేవి. సో అది చిన్నగా ఉండేది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. దాదాపు చాలా పెద్దగా ఉంది. దీంతో పాటు ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో యాక్చువల్గా ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ ప్రపోజ్ చేశారు, బట్ ఓన్లీ 9 ప్లాట్ఫామ్స్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశోక్ అఫీషియల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ.